ప్రోమో ఒకటైందబ్బా! ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా అయితే బ్లాస్ట్ అయిపోయింది. దీన్ని బట్టి నాకు అర్థమైపోయిండే ఈరోజు ఎపిసోడ్ అయితే తగలబడిపోద్దనమాట 'బిగ్ బాస్ హౌస్' నామినేషన్స్ తోటి. సో, ఎందుకు ఈ మాట అంటున్నాననేది ఈ మొత్తం వీడియో చూడండి. అసలు సెకండ్ ప్రోమోకి సంబంధించినటువంటిది. అలానే అసలు యాక్చువల్‌గా ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుద్దో కూడా మనం ఈ వీడియోలో ఈ ప్రోమో బట్టి అర్థమైపోయిందనమాట. నామినేషన్స్ ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత ఫైర్‌తో జరుగుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ ఫస్ట్ మనం వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ ప్రోమోకి సంబంధించినటువంటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో, హౌస్ మేట్స్ మధ్యలో కూడా గొడవలు పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ కొట్టుకునేంత దగ్గరికెళ్ళినాయి. ఒక కొట్టుకోవడం ఒకటే తక్కువ ఆల్మోస్ట్ ఫిజికల్ అన్నమాట. సో, అంత రేంజ్‌లో ఉంది ఈరోజు నామినేషన్స్ ప్రాసెస్. సో, మనం మార్నింగ్ చూసిన ప్రోమోలో చెప్పినాము ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో, ఈ సెకండ్ ప్రోమోలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అలానే ఈ ప్రోమోతో నాకు అర్థమైపోయింది అండ్ ఈ ఎపిసోడ్ కూడా క్లారిటీ వస్తది. భరణి గారి కుటుంబం అయితే బద్దలైపోయినట్టు. ఎందుకంటే ఇక్కడి నుంచి నో రిలేషన్‌షిప్స్, నో డాటర్, నో సిస్టర్ అని చెప్పేసి నాకు అర్థమైపోయిండే. సో, అలానే మీకు కూడా అదే క్లారిటీ వస్తది. సో, ఎందుకంటే భరణి గారు క్లారిటీగా అనుకుంటుండు. సో, ఇలాంటి రిలేషన్‌షిప్ నాకు వద్దురా బాబు. నేను బిగ్ బాస్‌కి వచ్చింది ఆట ఆడుకోవడానికి. సో, అందుకని ఇలాంటి లొల్లులు నాకు వద్దని చెప్పేసి తను క్లారిటీగా ఉన్నాడు. సో, అదే క్లారిటీని ఈరోజు నామినేషన్‌లో కూడా చూపించిండు. సో, అలానే ఇంకా కొన్ని గొడవలు ఉన్నాయి. బట్ అన్నిటి గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, మనం ప్రోమో గురించి మాట్లాడుకోవాలంటే సో, ఇమ్మాన్యుయల్ వచ్చేసి తనుజ పేరు చెప్పిందనమాట. ఎందుకు చెప్పిందంటే సో, కెప్టెన్సీకి త్యాగం చేస్తాడు. అసలు కెప్టెన్సీ వాల్యూ తెలీదని ఇలాంటి మాటలు మాట్లాడినావు నా గురించి. నాకైతే ఇవేం నచ్చలే అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ తనుజ గురించి తనుజతో అంటుండు. సో, అప్పుడు తనుజ అన్న కదా! నేను చెప్పింది కరెక్టే కదా! నువ్వు త్యాగం చేసినావు కాబట్టి నేను ఆ పాయింట్ చెప్పినా అని చెప్పేసి తనుజ అన్నది. అప్పుడు సో, ఇంకో మాట మాట్లాడిందంటే అట్లా కాదని చెప్పేసి మళ్ళీ తను మనోడు షాక్ అయిపోయిండు. మళ్ళీ ఒక టాపిక్. మళ్ళేంటిదంటే ఇప్పుడు నువ్వు ఒకసారి కెప్టెన్సీ త్యాగం చేసిన తర్వాతకి మళ్ళీ కెప్టెన్ కావాలనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే నేను కెప్టెన్ అయిన తర్వాతకి మళ్ళీ కెప్టెన్ కావాలనుకోవడంలో తప్పేముందన్నట్టు ఇక్కడ తనుజ గారైతే ఒక పాయింట్ పెట్టిండు. ఇంకోటేందంటే సో, నువ్వు ఆ కెప్టెన్సీ వదిలిపెట్టేసినావు. నువ్వు కరెక్టే కదా! నువ్వు చెప్పింది. నువ్వు చేసిన త్యాగాన్నే నేను మాట్లాడినా కదా! అని చెప్పేసి అంటే అప్పుడు ఇక్కడ ఇమ్మాన్యుయల్ అంటాడు కదా తనుజతోటి. సో, నిన్ను త్యాగం చేస్తే నీకొచ్చిన ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడిండు. సో, ఈ ఇద్దరి మధ్య అదే డిస్కషన్స్. అదే టైంలో ఇంకో మాట ఏమన్నాడంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ సో, నీకు ఆ రోజు ఆ కెప్టెన్సీ రేస్ నుంచి నిన్ను బయటికి పంపాలని చెప్పేసి 6 మెంబర్స్ నీ పేరు చెప్పిల్లు. అందులో దివ్య మాట్లాడినప్పుడు దివ్యతోటి నువ్వు డిఫెండ్ చేసుకున్నావు. తర్వాతకి సుమన్ శెట్టి అండ్ భరణి. సో, వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళతో డిఫెండ్ కూడా చేసుకోలేదు అట్‌లీస్ట్. సో, నెక్స్ట్ నేను మాట్లాడినప్పుడు మళ్ళీ నాతో నువ్వు డిఫెండ్ చేసుకున్నావు అని చెప్పేసి ఇక్కడ ఇమ్మాన్యుయల్ తనుజతోని మాట్లాడిండు. సో, తర్వాతకి ఇక తనుజ దగ్గర ఇక ఆన్సర్ ఉందా? లేకపోతే మనకు చూపించిన ప్రోమోలో ఏందంటే సో, నీకు ఏదైనా పాయింట్ పెట్టాలనుకున్నప్పుడు పెట్టు. అంతేగాని ఏదో ఒక పాయింట్ పెట్టాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నీకు నోటికొచ్చినట్టు ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఆ స్క్రిప్ట్‌ని అక్కడ పోర్ట్రే చేసే ప్రయత్నం అయితే చేయకని చెప్పేసి తనుజ ఇమ్మాన్యుయల్‌కి అయితే చెప్పింది. సో, వీళ్ళ మధ్యలో గొడవ కూడా గట్టిగానే జరిగిందని కాబట్టి మనకు తెలుసు కాబట్టి సో, జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట ఏమంటదంటే, సో, ఈ సేఫ్ గేమ్ ఎప్పుడు నువ్వు బ్రేక్ చేసినావు? ఎప్పటి నుంచి సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంది. నాకు క్లారిటీ ఇవ్వు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇక్కడి నుంచైనా కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పుకో అని చెప్పేసి మాట్లాడుతుండే. సో, తనుజతోటి మంచిగున్నప్పుడు సేఫ్ గేమ్ కాదు. సో, తనుజతోటి చెడిపోయినప్పుడు అంటే తనుజతోటి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ చెడిపోయినప్పుడు సో, సేఫ్ గేమ్ అంటే కరెక్ట్ కాదు. సో, ఆల్వేస్ ఎవరైనా ఒకటే విధంగా ఉంటారబ్బా! సిట్యుయేషన్సే డిమాండ్ చేస్తాయి అంతే అక్కడ. సో, నువ్వు తనకు నచ్చని మాట అన్నప్పుడు తను బరాబర్‌గా ఆ మాట తీసుకోకుండా నిన్ను క్వెషన్ చేస్తాడు. అంతేగాని నువ్వు ఛీ అన్నా, పో అన్నా, తూ అన్నా కూడా పడాలని చెప్పేసి ఎవరు ఉండరు గదా! సో, వాళ్ళకంటూ సమ్ రెస్పెక్ట్స్ ఉంటాయి గదా! సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉంటాయి కాబట్టి, సో, వాళ్ళ ఒపీనియన్‌లో నీతో మంచిగున్నప్పుడు మంచిగుంటరు. నువ్వు మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని డినై చేస్తారు. నిన్ను క్వెషన్ చేస్తారు. ఇక్కడ జరిగేది అదే. కాకపోతే ఇక్కడ ఈమెకు నచ్చట్లేదు మెయిన్‌గా. సో, అందరూ నాకు నచ్చినట్టే ఉండాలనే ఆలోచన తనుజలో ఉంది కాబట్టి, వాళ్ళు మారడము ఈమెకు నచ్చట్లేదు. సో, నెక్స్ట్ సో, భరణి గారు చెప్పినా గదా! భరణి కుటుంబం బద్దలని చెప్పేసి ఇక్కడే నా టాపిక్. సో, భరణి గారు వచ్చేసి దివ్యని నామినేట్ చేసిండు. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిననమాట. ఎగ్జాంపుల్ ఏం లేదబ్బా! డైరెక్ట్ చెప్తున్నా పడతాండి. సో, కొన్ని సార్లు మనం ఎంత మంచిగా మాట్లాడినా కూడా మన వాయిస్ అనేది కమాండింగ్ ఉన్నప్పుడు, ఆ కమాండింగ్ వాయిసే బాగా హైలైట్ అయిద్ది. ఆ మంచి అనేది అక్కడ చరిత్రలో కనుమరుగైనట్టు కనబడదన్నట్టు మాట్లాడిండు. ఎందుకంటే సో, ఈమె ఇక్కడ మనోడి పైన కొంచెం ప్రొటెక్టివ్‌గా ఉంటది. కేరింగ్ ఎక్కువుంటది. కాకపోతే సమ్ టైమ్స్ ఏమైపోతుందంటే ఈ కమాండింగ్ అనేది ఆ కేరింగ్‌ని డామినేట్ చేసేసి బయట చూసే ప్రేక్షకులకి అయితేనేమి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొచ్చినా తన నుంచి వాళ్ళందరూ చెప్పిన పాయింట్ అదేనమాట. సో, కొంచెం కమాండింగ్ తగ్గించుకో అని చెప్పేసి. సో, అదే పాయింట్ మనోడు చెప్పిండనమాట. సో, చెప్పిన తర్వాతకి దివ్య మాట్లాడుద్ది కదా! సో, నేను ఒక సిట్యుయేషన్‌లో నేను మాట్లాడుకోవాలి. ఆ టైంలో నేను నా వాయిస్ మ్యాటర్స్ అనుకున్నప్పుడు నేను డెఫినిట్‌గా ఆ టాపిక్ పైన నేను స్టిక్ అయ్యి ఉండి ఆ టైంలో నేను గట్టిగానే మాట్లాడతా అని చెప్పేసి ఇక్కడ చెప్పిందనమాట. దివ్య చెప్పింది. సో, తర్వాతకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పేసి మళ్ళా మధ్యలో మాట్లాడము. ఎవరికి ఇంతవరకు డిస్‌రెస్పెక్ట్ చేయలేదు కదా! అని చెప్పేసి దివ్య మాట్లాడము. సో, తర్వాతకి
ఇక ఫింగర్ చూపిస్తుంటే ఫింగర్ దించు అని చెప్పేసి వీళ్ళ మధ్య డిస్కషన్ ఇట్లనే జరిగిందనమాట. సో నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి డీమోనే నామినేట్ చేసిండు. ఎందుకంటే సో చెప్పిన కదా, సో క్యాప్టెన్సీ టాస్క్ నేను ఆ 4 మెంబర్స్ రెడ్ టీమ్‌లో ఉన్నప్పుడు నీ పేరు వచ్చిందని నేను ఉట్టిగానే సింపుల్‌గా నువ్వు అక్కడ గివ్ అప్ ఇచ్చేసి వచ్చినావు. నవ్వుకుంటూ వస్తున్నావు ఎందుకురా? అంత అది చులకనా? లేకపోతే అంత ఈజీగా తీసుకున్నావు ఎందుకురా అన్నట్టు ఇక్కడ కళ్యాణ్ అంటుండే. సో తీసుకుంటే నీకొచ్చిన ప్రాబ్లమ్ ఏందని చెప్పేసి మనోడు మాట్లాడిండు. ప్రాబ్లమ్ ఏందిరా? ప్రాబ్లమే ఖచ్చితంగా ప్రాబ్లమే కదా! చాలా ఇంపార్టెంట్ కదా! అని చెప్పేసి ఇక్కడ కళ్యాణ్ కొంచెం సీరియస్‌గానే మాట్లాడిండే. బట్ చింపుకుంటూ ఆ పేపర్‌లోనైతే ఆ ఫైర్‌లో ఏసిండు. సో నెక్స్ట్ సుమన్ శెట్టి. ఇక్కడ ఇంకో టాపిక్ మాట్లాడుకోవాలి. సో యాక్చువల్‌గా సుమన్ శెట్టిది క్యాప్టెన్సీ అక్కడ రాకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎవర్రా అని చెప్తే నేను డెఫినిట్‌గా తనుజ పేరు చెప్తా. ఏ ఒక్కరికైనా డౌట్ లేకపోతే మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే నేను చెప్పిన మాట మీద మీకు క్లారిటీ లేకపోతే సో ఆ రోజు ఎపిసోడ్ మీరు చూడండి. అంటే సాటర్‌డే ఎపిసోడ్ చూడండి. సో చూసిన తర్వాతకి మీకు క్లారిటీ వస్తది. అక్కడ లాస్ట్ బ్రిక్ ఏ అయితే ఆ మెట్టు ఉందో, ఆ మెట్టు ఫిక్స్ చేసే టైంలో సో తను ఆడ కొడుతుండు సెట్ చేసుకుంటున్న టైంలో నువ్వు వెళ్ళు ఎక్కువ అని చెప్పేసి మాట్లాడింది తనుజ. ఆ రోజు మాట మార్చింది. ఈవెన్ సాటర్‌డే ఎపిసోడ్‌లో కూడా నాగ్ సార్‌తో కూడా ఎవరు కూడా ఆ పాయింట్‌ని రేజ్ చేయలేదు. ఇంకోటేందంటే అక్కడ తనుజకు ఫేవర్‌గా మాట్లాడారు కానీ, ఏ ఒక్కరు కూడా అక్కడ ఆ పాయింట్‌ని రేజ్ చేయలేదు. బట్ ఈ వీకెండ్‌లో మేబీ ఆ పాయింట్ గురించి అయితే డిస్కషన్ వచ్చే అవకాశం అయితే ఉంటదని నేను అనుకుంటుండే. సో అదే గురించనమాట. సో క్యాప్టెన్సీ నీ వల్లనే పోయింది నాకు. సో ఎక్కి సెట్ చేసుకోమని చెప్పినావంటే ఇక్కడ ఈమె ఎట్లా మాట్లాడతా అంటే, నేను చెప్పలేదు అట్లా నువ్వు వెళ్లి పైకెళ్ళి చెక్ చేసుకో అని చెప్పేసి అన్నా. అంతేగాని ఇట్లా నేను చెప్పలేగా అని చెప్పేసి మాట్లాడుద్దనమాట. సో ఆ వీడియో చూసినోళ్ళు ఎవరైనా కూడా అంటారు ఒకటి. నువ్వు చెప్పిందేంటి? చేసేదేంటిది అని చెప్పేసి. ఎందుకంటే తనే చెప్పింది. ఇక్కడ నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అని చెప్పేసి దాన్ని కొట్టిందక్కడ. ఆ మెట్టు మీద ఆ మెట్లో ఏదైతే ఉందో సో లాస్ట్‌ది. సో వాటిని సెట్ చేసే సిట్యుయేషన్‌లో కనబడుతుండే అక్కడ. మనకు కనబడతాయి ఆ వీడియో చూసినా కూడా. కాకపోతే ఇప్పుడు ఈమె ఏ విధంగా దాన్ని కవర్ చేసిందంటే, నీకట్లా చెప్పలేదు, నేను చెప్పలే అంటే నువ్వు చెప్పినావు నాకట్లా ఏమని చెప్పిందంటే ఏమాట, నువ్వు పైకెళ్ళి చెక్ చేసుకోపో అని చెప్పేసి అన్నా. అంతేగాని నీకట్లా ఎక్కమని చెప్పలేగా అని చెప్పేసి తనుజ మాట్లాడుద్ది. బట్ అప్పుడు ఎమ్మటే సుమన్ శెట్టి కూడా మాట్లాడిండు. లేదు అసలు నువ్వు ఆ మాట మాట్లాడలేదు. నువ్వు ఎక్కువ దానిలో ఎక్కి పైకెక్కిపో అని చెప్పినావు గానీ, సో ఇట్లయితే చెప్పలేదమ్మా అని చెప్పేసి నాకు అక్కడ సుమన్ శెట్టి అయితే ఇక చెప్తుండే. గట్టిగానే తనకు డిఫెండ్ చేసిండు. సో అప్పుడు మళ్ళీ అంటది, "అన్న ఈ సేఫ్ గేమ్ ఎప్పుడు బ్రేక్ చేసినావు అన్న? ఎప్పటి నుంచి ఆడుతున్నావు అన్న?" అని చెప్పేసి మళ్ళీ ఆయనతో గొడవ మళ్ళా. తన పాయింట్ నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆ క్యాప్టెన్సీ పోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది కాదు ఆమె రీజన్ అక్కడ. సో ఆమె ఆ టైంలో ఆ మాట మాట్లాడకపోతే మళ్ళా మనోడు కొద్దిసేపు చూసుకుంటాడు. ఇంకా 1 మినిట్ టైమ్ ఉంది అక్కడ యాక్చువల్‌గా. ఆమె చాలా లాంగ్ అంటే టైమ్‌తో కంపేర్ చేస్తే కొంచెం లీస్ట్‌లో ఉండే అప్పుడు. సో మనోడికి టైం దొరికింది. అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ టైం దొరికింది. ఆ టైంలో మళ్ళా చిన్న అటు ఇటు కొంచెం ముందే అంటే కింద బాటమ్‌ని పైకేసి తిప్పేస్తే అయిపోయిండే. జస్ట్ ఫ్లిప్ చేస్తే అయిపోయిండనమాట. ఆ టైంలో తను చెప్పిన మాట పట్టుకొని మనోడు దనాదాన ఎక్కిన తర్వాతకి వీళ్ళు పాయింట్ తీసుకొచ్చి రేజ్ చేయడము. సో ఆ మాట బ్లైండ్‌గా పట్టుకొని మనోడు ఎక్కడము ఇది మొత్తం మిస్టేక్స్. కాకపోతే ఆడ మెయిన్ రీజన్ ఎవర్రా అంటే ఖచ్చితంగా తనూజే అనమాట. సో ఆమె చెప్పిన పాయింట్ తోటి మనోడు బ్లైండ్‌గా పోయిండు. ఎందుకంటే సంచాలకే చెప్పింది కాబట్టి ఆయన నమ్మకం దొరికిపోయిండు అక్కడ. మామూలుగా ప్లేయర్ అయినా లేకపోతే ఆ టాస్క్‌లో ఇష్టాలు ఉన్నా కూడా పట్టించుకోకపోయాడు కావచ్చేమో. సో సంచాలకే చెప్పింది కదా! అయిపోయింది కదా! అన్నట్టు మనోడు పోయుండే. బట్ ఇప్పుడేం చెప్తుందంటే నేను చెప్పలేదు ఆ విధంగా అని చెప్పేసి మళ్ళీ మన మహానటి తనుజ గారైతే మాట మార్చినట్టయితే నాకు అనిపించింది. సో దీనిపైన మరి మీ ఒపీనియన్ ఏందంటే మీరు కింద కామెంట్ చేయండి. సో ఇదైతే నాకు కనబడండి ఈరోజు మొత్తానికైతే. సేఫ్ గేమ్ ఎప్పటి నుంచి ఆడుతున్నారు అని చెప్తే సేఫ్ గేమ్ ఆడట్లేదని ఏందో అందరూ తెలుసు అని చెప్పేసి సుమన్ శెట్టి మాట్లాడుతుంది. నిజంగా పాయింట్ గురించే మాట్లాడాడు. పాపం ఇంకా జెన్యూన్‌గా చెప్పాలంటే ఆ రోజు మనోడు రియలైజ్ అవ్వలేదు కావచ్చేమో మేబీ ఈరోజు ఎపిసోడ్‌లో కూడా తెలుస్తది. ఎందుకంటే ఆ రోజు నేనే పెట్టినా కావచ్చు అనుకున్నాను. కాకపోతే ఆమె చెప్పిన పాయింట్‌ని ఎవరో ఒకరు నోటిఫై కూడా చేయలేదు. బట్ ఈరోజైతే ఈ నామినేషన్‌లో పాయింట్ తీసుకురావడం అయితే కొంచెం మంచిది అనిపించుండే. సో మొత్తానికి ఈ వీడియో చూసినాక మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.